మామ మన వీడియోస్ డైలీ చూసే చాలా మంది ఒక చిన్న డౌట్ అడిగారు. అదేంటంటే బ్రదరు నువ్వు ప్రతిరోజు వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది? అందులోనూ నువ్వు ఒక్కడివే వీడియో చేస్తుంటావు కదా! నువ్వు ఒక్కడివే ఎలా వీడియో రికార్డ్ చేయగలుగుతున్నావు? ఇలా చాలా క్వెషన్‌లు అడిగారు. అయితే ఈరోజు నేను ఎలా వీడియో చేస్తాననేది మీకు చూపిస్తా. దానికంటే ముందు మనం ఒక చిన్న ఫుడ్ ఐటెమ్ రెడీ చేసుకొని ఆ తర్వాత ఈ పనిలో దిగిపోదాం. నిజానికి మనం ఒక నెల క్రితం ఒక 2 గేదెలైతే కొన్నాము. వాటిలో ఒకటి మాత్రం మొన్న రాత్రి ఒక మగదూడకైతే జన్మనిచ్చింది. అయితే మనం మొదటి రోజు ఈ గేదె నుంచి తీసిన పాలన్నీ దేవుడి దగ్గరే పెట్టేసాము. ఇకపోతే రెండో రోజు అంటే ఈ రోజు తీసిన పాలతో మంచిగా జున్ను రెడీ చేసుకుందామని ఈ పాలన్నీ ఒక దబ్బర్లోకి తీసుకున్నా. ఈ పాలల్లో ఎలాంటి ఐటమ్స్ కలపకుండా కనీసం ఒక చుక్క నీళ్లు కూడా పోయకుండా నేచురల్ గా గేదె నుంచి ఎలాగైతే పాలు తీసామో ఆ పాలు మొత్తాన్ని మంచిగా వేడి చేయడం మొదలుపెట్టా. ఇలా బాగా వేడి చేసినాక ఈ పాలు మొత్తం జున్నులా తయారైన తర్వాత ఇందులో చివరగా వేస్ట్ గా మిగిలిపోయిన ఈ పాలన్నీ బయటకు ఉంచేసి జున్ను మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నా. ఇలా ఈ బౌల్లోకి తీసుకున్న జున్నులో కొంచెం చక్కెర కలుపుకొని మంచిగా తినడం మొదలు పెట్టా. రుచి మాత్రం అదిరిపోయింది. ఇకపోతే మనం ప్రతిరోజు వీడియో చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి కెమెరామెన్స్ అవసరం లేకుండా నా సొంతంగా నేను ఎలా వీడియో రికార్డ్ చేసుకుంటానో కొన్ని ట్రిక్స్ చూపిస్తా. ఇక ముందుగా నేను ఎప్పుడైనా చేపలు పట్టే వీడియోస్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక పొడవాటి కర్రను తీసుకొని ఆ కర్రని ఇలా బురదలో దించి దానికి ఇలా మొబైల్ ని దారంతో కట్టుకొని కరెక్ట్ గా మార్జిన్ వచ్చేలా సెట్ చేసుకుంటా. ఇలా మార్జిన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఈ చేపలు పట్టే వర్క్ అంతా ఈ ఫోన్ లో రికార్డ్ అయ్యేలా చూసుకుంటా. ఇకపోతే ఇలాంటి తాడి చెట్లు కానీ లేదా ఇంకేమైనా పెద్ద చెట్లు ఎక్కేటప్పుడు వీడియో తీయాలనుకుంటే మాత్రం ఆ చుట్టుపక్కల ఎత్తుగా ఉండే ప్లేస్ ను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఇలా సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ దగ్గర మనకు ఉండే వీలును బట్టి ఇనుప సువ్వను కానీ లేదా ఒక పొడవాటి కర్రను కానీ గుచ్చి దానికి మొబైల్ ని దారాలతో కట్టుకొని ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసుకుంటా. ఇక అదే విధంగా నేను ఎప్పుడైనా గట్టిగా ఉండే రాతి నెలల్లో వీడియో చేయాలనుకుంటే మాత్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి రాళ్ళు పేర్చుకొని ఆ తర్వాత మొబైల్ సెట్ చేసుకొని ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసుకుంటా. ఈ గట్టిగా ఉండే రాతి నెలల్లో ఇనుప సువ్వలు కానీ కర్రలు కానీ భూమి లోపలికి దిగవు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటా. ఇక అదే విధంగా నేను ఎప్పుడైనా చెట్టు పైకి ఎక్కినప్పుడు ఆ చెట్టు పైన జరిగే సీన్ అంతా రికార్డ్ చేయడానికి పక్కనే ఉన్న ఒక చెట్టుకి ఇలా ఇనుప సువ్వను గుచ్చి దానికి మొబైల్ ని దారాలతో కట్టుకొని ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసుకుంటా. నిజానికి మన దగ్గర ఉన్న మొబైల్ స్టాండ్ తో అన్ని సార్లు వీడియో రికార్డ్ చేయను. ఎందుకంటే బయట ప్రదేశాల్లో మొబైల్ స్టాండ్ తో వీడియో చేస్తున్నప్పుడు గాలి చాలా బలంగా వీస్తూ ఉంటుంది. అలా బలంగా గాలి వీస్తున్న టైంలో పొరపాటున గాన మొబైల్ స్టాండ్ కింద పడితే మాత్రం మొబైల్ అంతా డ్యామేజ్ అయిపోయి మొత్తం పగిలిపోతుంది. అందుకని ఈ మొబైల్ స్టాండ్ లో ఇంటి దగ్గర చేసే వీడియోస్ కానీ లేదా ఇలా దూరం నుంచి నడుస్తూ వస్తున్న క్లిప్స్ మాత్రమే రికార్డ్ చేస్తూ ఉంటా. నిజానికి నేను ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియోలో నాకు కావాల్సిన క్లిప్స్ ని బట్టి ఆ ప్లేస్ ని బట్టి రకరకాలుగా ఈ ప్లాన్స్ అనేటివి మారుస్తూ ఉంటా. ఇక ఫైనల్ గా ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అంతా ఇదే విధంగా రికార్డ్ చేసుకుంటూ ఉంటా. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.